పాఠశాలను ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలు ఆ పాఠశాలలో వర్తించకపోవడం బాధగా ఉందన్నారు. అక్కడ కూడా వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించాలన్నారు. కేసీఆర్ మొదలుపెట్టిన గురుకుల పాఠశాలల లక్ష్యాన్ని దెబ్బతీయకుండా వ్యవహరించాలని కవిత సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా పాఠశాలలకు వెళ్లి వెల్ఫేర్ పాఠశాలలన్నింటిలో మరి భోజనం మిడ్ డే మీల్స్ ఏదైతే పెడతారో దాని ధరలు పెంచుతున్నట్టుగా వారు అనౌన్స్ చేయడం జరిగింది. మేము స్వాగతిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి గురుకుల బాట లాంటి కార్యక్రమాలను మరి మేము హైలైట్ చేసినటువంటి అంశాలను గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని ఈ చర్యలు తీసుకుందని మేము భావిస్తా ఉన్నాం, దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఇట్లానే పెద్ద ఎత్తున ప్రతి అంశం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి జరుగుతున్నటువంటి ఈ మొత్తం గురుకులాల్లో మార్పుల్లో కస్తూర్బా పాఠశాలలు లేకపోవడం బాధాకరం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 472 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఈ కస్తూర్బా పాఠశాలలో పనిచేసేటటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరితో పాటు వాళ్ళు కూడా ధర్నాల్లో ఉన్నారు. ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులందరినీ కూడా మరి రెగ్యులరైజ్ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పడం జరిగింది. మరి అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే పెంచినటువంటి డైట్ ఛార్జెస్ అన్ని కూడా కస్తూర్బా పాఠశాల విద్యార్థులందరూ కూడా అప్లై అయ్యే విధంగా గవర్నమెంట్ తక్షణమే జీవోను సవరించాలి. ఎందుకంటే ఇక్కడ చదువుకునే ఆడపిల్లలందరూ కూడా జనరల్ గా హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి, గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు కాబట్టి వారి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆడబిడ్డల మీద అనీమియా లాంటివి రాకుండా మంచి